మన భారతదేశంలో ఒక 2 రోజుల నుంచి ఒక వార్త చక్కర కొడుతుందన్నమాట. ఆ వార్త గురించి అయితే ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటా ఉన్నారు. అంతేకాకుండా దాని గురించి గూగుల్‌లో కూడా సెర్చ్ చేస్తా ఉన్నారు. ఆ వార్త ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక కుర్రవాడు, ఒక టీనేజ్ కుర్రవాడు ఒక జనతా పార్టీ అని చెప్పేసి ఒక దాన్ని స్థాపించాడన్నమాట. అది కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తర్వాత దానికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చిందన్నమాట. దాని గురించి మొత్తం భారతదేశం అంతటా కూడాను రాజకీయ ప్రకంపనలు ఒకేసారి మొదలయ్యాయన్నమాట. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు పెట్టాడు అతను? అసలు పెట్టాలని ఊహ ఎందుకొచ్చింది? దీని వెనక ఉన్న అసలు మ్యాటర్ ఏంటనేది కూడా ప్రతీది పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ప్రతీది చెప్తాను మీకు. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఎవరైతే మనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉన్నారో, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఒక కేసు సందర్భంగా విచారిస్తున్నప్పుడు ఎవరైతే భారతదేశం యొక్క యువత అంటే నిరుద్యోగులు ఉన్నారో, ఆ నిరుద్యోగుల గురించి కొన్ని వ్యాఖ్యలు అన్నారంట. మన సమాజంలో వ్యవస్థను పాడు చేయడానికి కొంతమంది ఉన్నారు. దానికి తోడు వీళ్ళు ఎవరైతే యూత్ ఉన్నారో వీళ్ళు బొద్దింకలాగా అయితే వాళ్ళలో చేరి, వాళ్ళలో తిరుగుతా ఉన్నారని చెప్పేసి ఈ విధంగా చెప్పారని చెప్పేసి ఒక వార్త చక్కర కొడుతుందన్నమాట. దీని మీద అభిషేక్ అనే ఒక వ్యక్తి అమెరికాలో ఉంటాడన్నమాట అతను. ఆ వ్యక్తి ఏం చేశాడంటే సరదాగా గూగుల్‌లోకెళ్ళి ఏదైతే కాక్రోచ్ అన్నాడు కదా ఇతను బొద్దింక అని. ఈ బొద్దింక పేరు మీద కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఆ సింబల్ తయారు చేసి దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల గురించి కొన్ని పదాలు రాశాడన్నమాట. మన భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఈ విధంగా ఉంది. నిరుద్యోగులందరూ కూడా బొద్దింకలా అని చెప్పేసి అతను రాశాడు. సో ఎప్పుడైతే ఇలా రాశాడో మొత్తం యూత్ అంతా కూడాను ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను దానికి సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. సపోర్ట్ చేస్తూ మొదలెట్టి అతను కంటిన్యూగా అయితే 4 డేస్ పోస్టులు చేయడం మొదలెట్టాడు. ఇలా ఎప్పుడైతే కంటిన్యూగా 4 డేస్ ఇలా పోస్టులు చేశాడో దగ్గరగా 14 అంటే 14,000,000 ఫాలోవర్స్ అయితే వచ్చారు. దగ్గరగా మీకు 1,50,00,000 మంది అయితే ఫాలోవర్స్ వచ్చారు. ఇప్పుడు దాన్ని మన బీజేపీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ ఇన్‌స్టాగ్రామ్‌లోని 18.7 మిలియన్స్ ఉంటే ఏకంగా దీనికి 4 డేస్‌లోని 14 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చారన్నమాట. ఒకేసారి ఇంతమంది ఫాలోయింగ్ అవడంతోటి మొత్తం భారతదేశం అంతా కూడాను చర్చనీయాంశమైంది. ఒకేసారి రాజకీయంలోని ఒక ప్రకంపనం అయితే మొదలెట్టిందన్నమాట. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ ఏంటనేది మీకు ముందు చెప్తాను. మీకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ విధంగా చెప్పాడో, ఈ కుర్రోడు ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేసాడో మొత్తం యువతంతా కూడా అతని వైపు తిరిగింది. తిరిగేటప్పటికి ఏదైతే ట్విట్టరో అదేవిధంగా ఈ ఇన్‌స్టాగ్రామ్స్ ఏదైతే అకౌంట్లు ఉన్నాయో ఈ అకౌంట్లన్నీ కూడా బ్లాక్ చేసేసారన్నమాట. ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు అతను బ్లాక్ చేసేసారు. ఇప్పుడు ఆ అకౌంట్స్ ఏమి కూడా ఓపెన్‌లో లేవు. సో దీన్ని ఉద్దేశించి ఎవరైతే స్థాపించారో అభిషేక్ కొన్ని మాటలు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఏ విధంగా అంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద నేను మాట్లాడాను. నాకు తెలుసు ఇప్పుడు నేను ఇండియా వెళ్తే నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడన్నమాట. అంతేకాకుండా ఈ భారతదేశంలోని కొన్ని సమస్యలున్నాయి. ఈ భారతదేశంలోని ఏదైతే నీట్ పేపర్ ఉందో నీట్ పేపర్ లీకేజ్ అయింది. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారిని కూడాను ఒక విలేకరు మాట్లాడితే ఆ విలేకరు మాట్లాడేటప్పుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇయన్నీ ఏంటి? మన భారతదేశం చుట్టూ జరుగుతున్నాయని చెప్పేసి అతను ఒక విలేకరి దగ్గర మాట్లాడాడన్నమాట. ఇయన్నీ ఉన్నంత వరకు కూడా భారతదేశ వ్యవస్థ సరిగ్గా ఉండదని చెప్పే విధంగా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఇప్పుడు ఆ వ్యక్తి చుట్టూ అయితే మొత్తం పొలిటికల్ గేమ్ నడుస్తా ఉంది. అతను ఎప్పుడైతే ఇండియా వస్తాడో అతని మీద వేటు వేయడానికి అయితే 100% రెడీగా ఉండాలని చెప్పేసి అతనే చెప్తున్నాడన్నమాట ఒక ఇంటర్వ్యూలో. సో ఇదంతా ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే దీని వెనకాల ఒక పెద్ద రాజకీయ కోణమే నడుస్తూ ఉందన్నమాట. నేను ఒక ట్విస్ట్ అని చెప్పాను కదా! ఇప్పుడు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో ఈ కాక్రోచ్ జనతా పార్టీకి దగ్గరగా ఒక 7, 8 మంది కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో ప్రత్యర్థులందరూ కూడా దాన్ని సపోర్ట్ చేశారు. దాంట్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఈ సమస్య ఎంత దూరం వెళ్తుందో కూడా తెలీదన్నమాట. అంటే ఆ విధంగా ప్రెజెంట్ సిట్యుయేషన్ ఉంది. సో ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఇంకోటి ఉంది ఏంటంటే మన ఇండియాలోని ఈ మధ్య కాలంలోని నీట్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి మొత్తం భారతదేశం అంతా కూడాను కుదేలైపోయింది. ఎక్కడ చూసినా కూడాను నీట్ ఎగ్జామ్స్ దాని గురించే మాట్లాడుకుంటా ఉన్నారన్నమాట. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్‌లోని ఇలా చేయడం ఏంటని చెప్పేసి ప్రత్యర్థులందరూ కూడా విరుచుకుపడ్డారు. ఆళ్ళకి ఒక అవకాశం దొరికేసింది. ఎవరైతే రాజస్థాన్‌లో శుక్లా అనే వ్యక్తి ఉన్నాడో ఆ శుక్లా చేసిన పనికి మొత్తం బీజేపీ మీదకి వచ్చేసిందన్నమాట ఈ వ్యవహారం అంతా కూడాను. సో దీన్ని ప్రత్యర్థులందరూ కూడాను విపరీతంగా అయితే విమర్శలు చేస్తా ఉన్నారు.
దాన్ని మర్చిపోతున్నారు అనుకునే సమయంలోని మళ్ళీ నార్వేలోని ఒక జాతీయ మీడియాకి సంబంధించిన విలేకరి నరేంద్ర మోడీ గారు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఆయన ఎందుకు సమాధానం చెప్పలేదు? ఆయన ఏదో దాస్తున్నాడు. భారతదేశానికి ఏదో ప్రమాదం పొంచి ఉందనే విధంగా అయితే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పిందన్నమాట. అది కూడా తీవ్రమైన చర్చనీయాంశమైంది. సో ఈ 2 జరుగుతున్న కోణంలోని ఇప్పుడు మళ్ళీ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఇది కొత్తగా వచ్చింది. ఇప్పుడు 3 విషయాలు మన భారతదేశంలో సంచలన విషయాలు నడుస్తూ ఉన్నాయన్నమాట. సో అయితే ముందు 2 నడిచాయి కదా! ఏదైతే నీట్ పేపర్ అదేవిధంగా ఆ జర్నలిస్ట్ ఏదైతే ఉందో ఈ 2 కూడా ఇప్పుడు ముగిసిపోయి ఇప్పుడు కొత్తగా కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడుతున్నారన్నమాట. మొత్తం దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడాను ఎప్పుడైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేశారో మొత్తం రాజకీయ ప్రకంపనలు వచ్చాయన్నమాట ఒకేసారి. అసలు ఎవరు ఆ వ్యక్తి? ఎందుకు అలా చేశాడని. ఎందుకంటే దీంట్లో బీజేపీకి సంబంధం లేదు. ఏదైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉన్నారో ఆయన అన్న వ్యాఖ్యలకి ఆ కుర్రోడు ఎవరైతే ఉన్నారో ఆ కుర్రోడు సరదాగా పెట్టిన పోస్ట్ అది. ఆ సరదాగా పెట్టిన పోస్ట్‌కి ఒకేసారి ఎంత ఫాలోయింగ్ ఒకేసారి ఎంత ప్రకంపనలు వచ్చేటప్పటికి దేశంలోని అయోమయం పరిస్థితి ఏర్పడిందన్నమాట. ఒకేసారి రాజకీయ నాయకుల్లోని. అసలు ఏం జరుగుతుందని. సో చూడాలి మరి రాబోయే రోజుల్లోని ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇతను నిజంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు? ఇంకా ఏం ప్రకంపనలు వస్తాయి? అసలు రాజకీయంగా ఇతన్ని ఏ విధంగా చూస్తారనే విధాలు కూడా చూడాలి మనం. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం. అతను సరదాగా పెట్టాడు గానీ ఒక ఇండియన్ గవర్నమెంట్‌కి ఎగనిస్ట్ అయ్యిందది. ఎందుకంటే ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పుడు అది ఇండియన్ గవర్నమెంట్‌కి ఎగనిస్ట్‌గా ఉండకూడదు. అది కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి అంటే ఏంటి? ఒక ఇండియాలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ అందరూ రాష్ట్రపతి తర్వాత వాళ్ళే కదా పెద్ద మనుషులు. న్యాయానికి సంబంధించి మరి అటువంటి వ్యక్తి మాట్లాడిన వ్యాఖ్యల్ని ఇతను తీసుకొని ఇలా చెప్పాడంటే అర్థం ఏంటి? గవర్నమెంట్‌కి ఎగనిస్ట్‌గా మరి పెట్టినట్టే కదా! అతను సరదాగా పెట్టినా గాని ఎవరైతే కుర్రోడు అభిషేక్ ఉన్నాడో కానీ అది గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా పెట్టినట్టే. ఎందుకంటే ఎప్పుడైతే ఇలాగ వ్యతిరేకంగా పెట్టాడో మొత్తం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో భారతదేశంలో వాళ్ళందరికి కూడాను కనెక్ట్ అయిపోయిందన్నమాట అది. సో మరి రాబోయే రోజుల్లో చూడాలి దీన్ని బీజేపీ గవర్నమెంట్ అయినా సో రాబోయే రోజుల్లో చూడాలి మరి దీన్ని బీజేపీ ఏ విధంగా టేకిల్ చేస్తుందో మరి వేచి చూడాలి. కానీ ప్రెజెంట్ దీని గురించి అయితే విపరీతంగా చర్చించుకుంటా ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఏంటి? ఎలా పుట్టింది? అనే విధంగా అయితే గూగుల్‌లో సెర్చ్ చేస్తా ఉన్నారన్నమాట. సో ఇంక దీన్ని పక్కన పెడితే నీట్ ఎగ్జామ్స్ గురించి అయితే చాలా దుమారం రేగింది. ఎవరైతే అక్కడ ప్రొఫెసర్స్ ఉన్నారో ఇద్దరు ప్రొఫెసర్స్ ఈ టెలిగ్రామ్ ఏదైతే ఉందో టెలిగ్రామ్‌లోని ఎవరికీ తెలీదు అనుకున్నారేమో వాళ్ళు. టెలిగ్రామ్‌లోని వ్యవహారం అంతా నడిపించారు. ఒకరికొకరు చాట్ చేసుకుంటూ ఎవరికైతే కావాలో వాళ్ళకి పంపిస్తూ పీడీఎఫ్ వాళ్ళ దగ్గర డబ్బులు గట్టిగా తీసుకున్నారన్నమాట. వాళ్ళనైతే సీబీఐ అరెస్ట్ చేసింది రీసెంట్‌లీగా. సో ఇదంతా వ్యవహారం కూడాను ఒక హాస్టల్ ఏదైతే ఉద్యోగస్తులు ఎవరైతే ఇన్‌స్టిట్యూట్‌గా నడిపిస్తా ఉంటారు కదా! స్టడీ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళ దగ్గరికి వ్యవహారం వెళ్ళడంతోటి ఇది బయటపడింది. ఒకవేళ వాళ్ళ దగ్గరికి ఎళ్ళకపోతే గాని బయట పడపోదు. చూడండి ఒకసారి దేశంలోని ఇటువంటి చీడపురుగుల వల్లే బీజేపీ అయినా గాని మన ఇండియన్ గవర్నమెంట్‌కైనా గాని చెడ్డ పేరు వస్తుందన్నమాట. దీనికి బీజేపీకి, ఇండియన్ గవర్నమెంట్‌కి దీనికి సంబంధం లేదు నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే అవినీతి పాల్పడింది ఈ ప్రొఫెసర్‌లు. అటు బీజేపీకి, గవర్నమెంట్‌కి సంబంధం ఏంటి దీంట్లోని? సంబంధం లేదు కదా! వాళ్ళ వల్ల ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అంతా కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో వాళ్ళనైతే నాకు తెలిసిన మట్టుకైతే కఠినంగా శిక్షిస్తది 100% వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అనేది చాలా పెద్ద విషయం మన భారతదేశంలో అయిందన్నమాట. చాలా విపరీతమైన చర్చనీయాంశమైందన్నమాట. సో దాని గురించి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటా ఉన్నారు. అది కాస్త ఎక్కడికెళ్ళింది? రాజకీయంలోకి వెళ్ళిపోయిందన్నమాట. డైరెక్టర్‌గా బీజేపీ తల మీద పడ్డదెళ్లి. సో ఇప్పుడు అది కొంచెం కొంచెం మర్చిపోతున్నారా బాబు అనుకునేసరికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒడిచి పట్టింది. సో మరి భారతదేశంలో రాబోయే రోజుల్లో మరి ఏం జరుగుతుందో మరి దీన్ని ఏ విధంగా వీళ్ళు ట్యాకిల్ చేస్తారో మరి వేచి చూడాలి. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ కాక్రోచ్ పార్టీ ఏ విధంగా పుట్టింది? అసలు ఈ కాక్రోచ్ పార్టీకి ఉద్దేశ్యం ఏంటి అనే విషయాలు చెప్పడం కోసమే ఈ వీడియో చేశాను నేను. అతని ఉద్దేశ్యం ఏమీ లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల్ని అతను సరదాగా ఆ వ్యాఖ్యల్ని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ మాత్రమే అది. భారతదేశం మీద రాజకీయ పరంగా అయితే ఏ ఉద్దేశం లేని విధంగా అయితే పెట్టాడు అక్కడ. సో ఏంటంటే దానికి ఆటోమేటిక్‌గా యువత అంతా కూడా ఎడిక్ట్ అయిపోయింది. సో చూసారు కదా! ఈ విధంగా అయితే దీని గురించి చెప్పడం జరిగింది. దీని గురించి మీకు ఏం అవగాహన ఉందో రాబోయే రోజుల్లో ఈ కాక్రోచ్ పార్టీ ఎక్కడి దాకా ఎళ్తుందో అనే విషయాలు మీకు అర్థమైతే గనక కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఈ కామెంట్ చదువుతున్న వ్యక్తులకు కూడా అర్థమయ్యేలాగా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నానన్నమాట. సో చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్‌ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు లోకల్, ఇంటర్నేషనల్, నేషనల్ ఇటువంటి టాపిక్స్ ఏయైనా
ఉంటే గనక అయి మనకు సంబంధించినయి, సమాజానికి సంబంధించినయి అటువంటియి ఏమైనా ఉంటే గనక తీసుకొచ్చి మీ ముందు పెడతా. మీకు అవేర్‌నెస్ వచ్చేలా చెప్తా. మిమ్మల్ని అందరూ కూడా అలర్ట్ చేస్తా. దయచేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.